అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు కదా? మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే ఇవి యూజ్‌ఫుల్ వీడియోస్ అని మీకు అనిపిస్తే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మనలో చాలామందిని కూడా మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం అనుకున్నటువంటి సక్సెస్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే అనుకున్నది ఏదైనా కావచ్చు. ఒక ప్రయత్నం కావచ్చు, ఒక లక్ష్య సాధన కావచ్చు, మన కోరికలు కావచ్చు. మనకు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతే హ్యాపీ. అంటే దాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాం. కానీ ఒకవేళ దానికి ఆపోజిట్‌గా జరిగితే అనుకున్నది అనుకున్నట్లుగా జరగక ఏవైనా ఆటంకాలు ఎదురయ్యి, ఏవైనా ఫెయిల్యూర్స్ ఎదురైతే అప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటాం? ఇది ఇక్కడ ఎలా అయితే హ్యాపీగా రిసీవ్ చేసుకున్నామో అంత ఓపెన్ హార్టెడ్‌గా ఫెయిల్యూర్‌ని రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా చెప్పాలంటే కొద్దిమందేమో ఫెయిల్యూర్స్‌ని రిసీవ్ చేసుకొని దాని నుంచి ఒక పాఠాన్ని నేర్చుకొని మళ్ళీ సక్సెస్ కావడానికి ప్రయత్నిస్తే, కానీ ఎక్కువ మంది మాత్రం ఆ ఫెయిల్యూర్ దగ్గరే ఆగిపోతూ, ఆ ఓటమిని అంగీకరించలేక మానసికంగా కృంగిపోయే వాళ్ళు, ఆ ప్రయత్నం నుంచి విరమించుకునే వాళ్ళు చాలామంది కనపడుతుంటారు. ఏ విషయమైనా సరే గెలుపు లేదా ఓటమి ఈ 2 ఉంటాయి. ఒక ఆట కావచ్చు, ఒక కాంపిటీషన్ కావచ్చు, ఒక ప్రయత్నం కావచ్చు, లేదా మన లైఫ్‌లో సక్సెస్ కావడానికి చేసేటటువంటి ఒక పోరాటం, ఒక ఉద్యోగ సాధన కోసం చేసే పోరాటం కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే ఉంటే ఫెయిల్యూర్ ఉంటుంది లేదా సక్సెస్ ఉంటుంది కదా! ఖచ్చితంగా ఈ 2 ఉంటాయి తప్పదు. మరి ఈ 2 తప్పవు అన్నప్పుడు ఆ రెండిటిని రిసీవ్ చేసుకునే విషయంలో కూడా మన మనసు ఒకే రకంగా స్పందించగలగాలి. అప్పుడే మనం అనుకున్న దానికంటే ఎక్కువ సాధించగలుగుతాం. సక్సెస్ అయితే ఓకే. ఇంక అందులో ఎలాంటి సందేహమే లేదు. హ్యాపీగా ఉంటుంది. మరి ఫెయిల్యూర్ ఎదురైతే? ఫెయిల్యూర్ ఎదురైనంత మాత్రాన, ఓటమి ఎదురైనంత మాత్రాన మనం విరమించుకోవాలా? ప్రయత్నాన్ని ఆపాలా? అడుగులు ఆగిపోవాలా? వెనుతిరిగి వెళ్ళిపోవాలా? ఇక మన వల్ల కాదా? అంటే మనం సక్సెస్ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయామా? కాదు. మనకి వై వైఫల్యం ఎదురయ్యింది, ఆటంకం ఎదురయ్యింది అంటే సక్సెస్‌కి చాలా దగ్గరగా వచ్చాము అని అర్థం. మీరు అలా అనుకోవాల్సిందే. ఇక మనకి చాలా దగ్గరలో ఉంది. మనం సక్సెస్ అందుకోబోతున్నాం. విజయానికి దగ్గరలో ఉన్నాము అని మనం అనుకోవాలి. అప్పుడే ఏం చేస్తాము? మీరు ఒక గదిలో నుంచి బయటికి రావాలి అనుకున్నారు. గదిలో బంధించబడ్డారు. మీ మనసు ఏం చేస్తుంది చెప్పండి? అర్రె! నేను బంధించబడ్డాను అని చెప్పేసి ఇక అందులోనే ఏడుస్తూ కూర్చుండిపోతారా? బయటికి రావాలి మీరు. బ్రతకాలి అంటే బయటికి రావాలి. ఆహారం తీసుకోవాలి అంటే బయటికి రావాలి. ఏదైనా సరే మీరు ఆ గదిలో నుంచి బయటపడాలి. ఒక బౌండరీలో నుంచి మీరు బయటపడాలంటే మీ మనసు ఎలా ఆలోచిస్తది? అన్వేషిస్తది మార్గం కోసం. ఎలా చేయాలి? బయటికెళ్ళాలి అంటే నేనేం చేయాలి? ఎక్కడి నుంచైనా దారి ఉందా? ఈ డోర్ ఓపెన్ అవుతుందా? ఈ విండో ఓపెన్ అవుతుందా? నాకెవరైనా కనిపిస్తున్నారా? ఎవరినైనా నేను పిలవగలనా? అంటే మనసు ఆలోచిస్తుంది అందులో నుంచి బయటపడటానికి. అదేవిధంగా మీరు ఒకవేళ ఓటమిని ఎదుర్కొంటే, వైఫల్యాన్ని ఎదుర్కొంటే కూడా మన మనసు అనేది ఆ వైఫల్యం నుంచి మనం ఎలా బయటపడాలి అని ఆలోచించాలే తప్ప, అందులోనే ఏడుస్తూ కూర్చుంటే ఇక మన జీవితం అక్కడే ఆగిపోతుంది గదా! ముందుగా అది ఆలోచించగలగాలి మనం. వైఫల్యం అనేది ఎవ్వరికైనా ఏదో ఒక ఏ రంగంలో అయినా తీసుకోండమ్మా. ఇప్పుడు గొప్ప గొప్ప సినీ స్టార్స్ ఉన్నారు. తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుందా? లేదు కదా! ఒకటి హిట్ అవుతే, ఒకటి ఫ్లాప్ అయినటువంటి సందర్భాలు చాలామందికి ఎదురవుతుంటాయి. అదేవిధంగా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కావచ్చు. ప్రతి ప్రయోగము సక్సెస్ అవుతుందా? లేదు. మనం ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకుంటే ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు మనకు ఆదర్శంగా ముందర నిలబడుతున్నారు. అబ్రహం లింకన్ గారు ఎన్ని సార్లు అమెరికన్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసి ఎన్నికల్లో ఎన్ని సార్లు ఓడిపోయారు. తన జీవితంలో ఎంత విషాదం ఉంది, ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. థామస్ అల్వా ఎడిసన్ గురించి మనం చెప్పుకోవాలి అంటే ఫస్ట్ మనం ఫెయిల్యూర్స్ గురించి చెప్పుకోవాలి. 10,000 సార్లు ఓడిపోయాడు. కానీ తను 10,000 సార్లు నేను ఓడిపోయాను అని చెప్పలేదు. 10,000 సార్లు నేను గెలుపుకు మార్గాన్ని కనుక్కున్నాను అని చెప్పాడు. ఎంత పాజిటివ్ థింకింగ్ కదా! ఇలా ప్రతి రంగంలో ఇటు వృత్తి, వ్యాపారము, ఉద్యోగము, శాస్త్రవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్యూర్స్‌ని చవిచూసిన వాళ్ళే. అయితే ఎవరైతే ఫెయిల్యూర్‌ని ఒక సక్సెస్‌కి బాటగా మార్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈరోజు ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు. కానీ రేపు ఖచ్చితంగా ఆ పట్టుదలని, ఆ కృషిని కొనసాగిస్తే ఖచ్చితంగా
నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ డోర్‌లోనే సక్సెస్ అనేది ఎదురు చూస్తుంటది వాళ్ళ కోసం. మనం ఏం చేస్తాము, ఈ డోర్ దగ్గర ఆగిపోతాం. ఓటమి అనే డోర్ దగ్గర ఆగిపోతాం. ఆ డోరుని దాటి కాలుగా బయట పెడితే ఖచ్చితంగా సక్సెస్‌లోకి అడుగు పెడతామన్న విషయాన్ని చాలామంది గ్రహించరు. మీరిప్పుడు రాసినటువంటి పోటీ పరీక్షలు కావచ్చు. గ్రూప్సు రాసారు ఓడిపోయారు. సక్సెస్ రాలేదు. డీఎస్సీ రాసారు ఓడిపోయారు. సక్సెస్ రాలేదు. ఇంకేదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసారు. సక్సెస్ కాలేదు. చాలామంది నిరాశలో కూరుకొని పోతారు. అరే! బాధ అనిపించే విషయం ఏందంటే 10థ్ క్లాస్ ఫెయిల్యూర్ అయ్యామని, 10థ్ క్లాస్‌లో మార్క్స్ తక్కువొచ్చాయి, ఇంటర్‌లో మార్క్స్ తక్కువొచ్చాయని, ఉద్యోగం రాలేదని, ఇలా నిరాశలో కూరుకొని పోతే ఈ జీవితము అనేది ఎన్నో అవకాశాలని మన చుట్టూ ఉంటాయి. ఇది ఇక్కడ ఫెయిల్యూర్ అయితే ఇంకొక సక్సెస్ మన కోసం ఎదురు చూస్తుందని మనం అనుకోవాలి. అలా ప్రయత్నం అనుకోని కూర్చుంటే సక్సెస్ రాదు. ఇక్కడ మరొక విషయం. ఇక్కడ నేను ఫెయిల్యూర్ అయ్యాను కదా! సక్సెస్ నా కోసం వస్తుందిలే అని కూర్చుంటే సక్సెస్ వస్తుందా? లేదు. నువ్వు ప్రయత్నించాలి. ఎందుకు ఫెయిల్యూర్ అయ్యావు? ఈ ఓటమిని అంగీకరించి ఇది నాకొక పాఠం నేర్పించడానికి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, సక్సెస్ మనకేమీ నేర్పించదు. కానీ ఫెయిల్యూర్ చాలా నేర్పిస్తది. ఫెయిల్యూర్ నిజంగా మన మనసుని స్ట్రాంగ్ చేస్తది. ఎన్నో పాఠాలు నేర్పిస్తది. నిజంగా చెప్పాలంటే ఫెయిల్యూర్‌కి మించినటువంటి, కష్టాలకు మించినటువంటి పాఠశాలలు ఏమీ లేవు. విజ్ఞాన గనులవి మనకి. మన కళ్ళు తెరిపిస్తాయి, మార్గాలను చూపిస్తాయి, అన్వేషించేటట్టుగా చేస్తాయి, యాక్టివ్‌గా చేస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా కృంగిపోకుండా దానిని అంగీకరించి, ఓకే, ఇక్కడ నేను ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాను? ఇంక నేను ఏ విధంగా అడుగులు వేయాలి? నన్ను నేను ఎలా మార్చుకోవాలి? ముఖ్యంగా మన ప్రపంచం మారాలి అంటే మనం మారాల్సిన అవసరం ఏదన్నా ఉందా అని మనం ఆలోచించగలగాలి. మనం గెలవడానికి మన మార్పును మనం ముందుగా అంగీకరించాలి. దాన్ని యాక్సెప్ట్ చేసి మనమే ముందుగా మారినట్లయితే ఆటోమేటిక్‌గా మన జీవితం మారిపోతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా మారుతుంది. నా జీవితం మారాలి, నా జీవితం అంతా విజయ బాటలోనే నడవాలి, కానీ నేను మారను అంటే అది ఎట్టి పరిస్థితిలో జరగని పని. అందరూ మారాలి అని కోరుకుంటారు మనుషులు. కానీ నేను మారుతున్నానా? నేను సరిగ్గా ఆలోచిస్తున్నానా? నేను సరిగ్గా కష్టపడుతున్నానా? నిజాయితీగా నేను కష్టపడుతున్నానా? ఆలోచించే వాళ్ళు, తనను తాను మార్చుకునేవాళ్ళు, తన పద్ధతిని, తన మాట తీరుని, తన వ్యక్తిత్వాన్ని, తన మనస్తత్వాన్ని, తన అలవాట్లని తన కోసం తను మార్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండి, ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. గుర్తుపెట్టుకోండి, ఈ జాబితాలో మీరున్నట్లయితే ముందుగా మీరు మారాలి. మిమ్మల్ని మీరు విజయవంతంగా తీర్చిదిద్దుకోవడానికి మీరు ఏం మార్చుకోవాలనేది ఆలోచించాలి. మీరు గతంలో ఫెయిల్యూర్ కావడానికి గల కారణాలను అన్వేషించాలి. వాటి నుంచి మీరు బయటపడాలి. వాటిని సరిదిద్దుకోవాలి. తప్పులను సరిదిద్దుకోవాలి. ఖచ్చితంగా మన కోసం సక్సెస్ వస్తుంది. ఈ మార్గంలో మనం ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటాం. అంటే ఒక ఫెయిల్యూర్ నుంచి కొత్త విషయాలు నేర్చుకొని, మనల్ని మనం సరిదిద్దుకొని, కొత్త మార్గాలను అన్వేషించుకొని, గెలుపు మార్గాలను అన్వేషించుకొని వెళ్ళే మార్గంలో మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. ఎన్నో కొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఎన్నో మార్గాలు తెలుస్తుంటాయి కదా! కాబట్టి ఫెయిల్యూర్స్ మనకు మంచివే. దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలి. ఓటమిని ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలి. వైఫల్యాలను ఎదుర్కోవడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఓకే, ఇది జరగలేదు. వాట్ నెక్స్ట్? ఫెయిల్యూర్ ఎదురు కాగానే మీరు అనుకోవాల్సినటువంటి పని ఏంటో తెలుసా? వాట్ నెక్స్ట్? అంతే తప్ప ఇక నాకేం లేదు అనుకోవద్దు. నెక్స్ట్ ఇంకేమీ లేదు అనుకోవద్దు. వాట్ నెక్స్ట్? ఏదో ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? నా తక్షణ కర్తవ్యం ఏంటి? నేను చాలా సందర్భాల్లో చెప్పాను. గెలిచినప్పుడు కాదు, ఓడిపోయినప్పుడు అంతకు మించిన ఉత్సాహం నీలో కనపడాలి. అంతకు మించిన కసి నీలో కనపడాలి. అంతకు మించిన హార్డ్ వర్క్ నీలో కనపడాలి. రెట్టింపుగా వేగం నీలో కనిపించాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. అంతే తప్ప నిరాశ, నిస్పృహల్లో మనల్ని మనం తిట్టుకుంటూ, తలరాతను తిట్టుకుంటూ, పరిస్థితులను నిందించుకుంటూ కూర్చుంటే మనం సక్సెస్ కాము. కాబట్టి వైఫల్యాలను ఎదుర్కోవాలి. అప్పుడే మనం రాటు తేలుతాం, దృఢపడతాం, స్ట్రాంగ్ అవుతాం. ఇంకా చెప్పాలి అంటే సక్సెస్ అయిన వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్‌ని సంపాదిస్తాము అనేది నిజం ఇది. ఓకేనా? వాటిని యాక్సెప్ట్ చేసి వాటి నుంచి బయటపడడానికి, సక్సెస్‌ని అందుకోవడానికి మనల్ని మనం మార్చుకుంటూ, మార్గాలను అన్వేషించుకుంటూ, మళ్ళీ సక్సెస్‌ని అంతే కసితోటి అందుకోవడానికి ఉవ్వెత్తున నిరంతరం మనం శ్రమిస్తూనే ఉండాలి. మన మనసు చురుకుగా పనిచేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకోసం ఎదురు చూస్తుంటది. కాబట్టి ఆలోచన విధానం మారితే జీవితమే మారిపోతది. మన కొన్ని అలవాట్లు మారితే మన జీవితమే మారిపోతది. అదేవిధంగా మన ప్రయత్నంలో ఏమన్నా లోపాలుంటే వాటిని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా మనం లైఫ్‌లో సక్సెస్ అవుతాం. కాబట్టి ఎప్పుడు చెప్పే విషయం, మీ గెలుపు మీ చేతిలోనే ఉంది. ఓకే. ఆల్ ది బెస్ట్.